జూబ్లీహిల్స్ ఎన్నికలకు వారం రోజులు మాత్రమే మిగిలింది. జోరుగా ప్రచారాలు అయితే సాగుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు జరుపుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు యూసుఫ్గూడలోని చాలా వరకు పెద్ద ఎత్తున దాదాపు 3000 మంది పబ్లిక్తో పెద్ద ఎత్తున మాగంటి సునీత ఆధ్వర్యంలో ప్రచారాలు అయితే చేయడం జరిగింది. చాలామంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరితోటి ప్రజల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. మనతో పాటు ప్రస్తుతం ఒక పర్సన్ అయితే ఉన్నారు, అంతో మాట్లాడదాం. ఏంటి అసలు ఎందుకు ఎలాంటి వాళ్ళు హామీలు ఇస్తే వీళ్ళు ఓటేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. పేరేనా మీ పేరు? నా పేరు శంకర్ నాయక్. ఎట్లా ఉందన్న, ఏం హామీలు ఇస్తున్నారు, మీకు ఏ విధంగా దేని గురించి అని మీరు ఓటేయాలనుకున్నారు, ఏ పార్టీకి ఓటేస్తున్నారు? బీఆర్ఎస్కే. దేని గురించి అని మీకు ఏమైనా హామీలు ఇచ్చి రావాలి అంటే? హామీలు ఏం లేదు. గత ప్రభుత్వం మంచిగా కేసీఆర్ హయాంలో మంచిగా పనులు జరిగినాయిగా. ఇప్పుడు ఏం జరుగుతారు? 2 ఇయర్ నుంచి చూస్తాను కదా, 2 సంవత్సరాల కంచెం రేవంత్ రెడ్డి పాలన చూస్తాను కదా. ఏం లేదు, కేసీఆర్ పాలనే కావాలని కోరుతుండ్రు అందరు. కేసీఆర్ పాలన అంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా, ఆయన ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వస్తే కొద్ది వరకు మంచి జరుగుతుందని చాలా వరకు అనుకుంటున్నారు. అది మీరు దాన్ని ఏ విధంగా? ఏం జరగదు. 6 హామీలు పెట్టిండు, 6 పథకాలు పెట్టిండు. ఏ పథకం లేదు. ఒక బస్ ఫ్రీ అన్నాడు, అందరినీ ఆటో డ్రైవర్లు కానీ క్యాబులను కానీ ప్రతి ఒక్క వృత్తి మొత్తం బస్సు పట్టించిండు. ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాలలో ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ పాలన రావాలంటారు. మరి కేటీఆర్ అంటున్నాడు సంవత్సరం నరల బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తాడు, దాన్ని నమ్ముతున్నావా? వాళ్ళు అనుకుంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి మనం అంటున్నాం, నమ్ముతాను. కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, వాళ్ళు రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళు అంటుర్రు. ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు, ఎందుకు, దేనికోసం అని? కారు గుర్తుకెత్తేనే మంచిది. ఎందుకంటే అన్నీ చేస్తాడు కారు గుర్తు. కేసీఆర్ అన్నీ చేస్తాడు, అన్నీ చెప్తాడు. పింఛన్లు, ముండరాళ్ళకు పింఛన్లు, ముసలోళ్ళకు పింఛన్లు. మీ గడప దగ్గరకు వచ్చిరా నాయకులు? మీ ఇంటికి వచ్చిరా? వచ్చింది. ఏమని చెప్పిరా మీకు? అన్ని చెప్పేటివే చెప్తాను కానీ ఎవరు చేయొద్దు. అన్ని చెప్పుకున్నారా నాయకులు? చెప్పుకున్నాం. కావాలని చెప్పేసి ప్రచారం జోరుగా జరుగుతుంది. బీఆర్ఎస్ కేనండి, మాగంటి సునీత గారికి. అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిందని చెప్పి సెంటిమెంట్ తోటి ఓట్లేస్తారా? లేదండి, ఆయన ఉన్నప్పుడు కూడా బాగా చేస్తారు, మేము కూడా బాగా చేస్తుందని వేద్దాం అనుకుంటున్నాం. కారు గుర్తుకే ఓటేస్తాం. ఈ సమస్యలు మొత్తం చెప్పారా నాయకులతోటి? అవును. ఏమన్నారు? ఆయన కారు గుర్తుకు ఎందుకంటే అందరికీ న్యాయం చేశారు, అందుకోసమే చేస్తాను. ఏరియాలో వీధి లైట్లు ఇలా లేవు. గత సంవత్సరంలో ఆయననే ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన ఎక్స్పైర్ అయిపోయాడు. వీధి లైట్లు లేవు, ఏ ఏరియాలో డ్రైనేజ్ లేదు. ఈ సమస్యను ఎప్పుడైనా తీసుకెళ్ళి? ఇప్పుడు మా ఏరియాలో అయితే ఇంతకు ముందు అయితే వాటర్ ఎక్కువ ప్రాబ్లం ఉండేది, కానీ ఈయన వచ్చినాక వాటర్ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇల్లు ఇచ్చారు, క్రిస్మస్కి అయినా దేనికైనా మంచిగా చేశారు. ప్రతి ఒక్కరిని సన్మానించారు. అంతకంటే ఇంకేం కావాలి? దేనిగా ఇప్పుడు కేసీఆర్ గెలిస్తే మళ్ళీ ప్రతి ఒక్కరికి బాగుంటుందని, అందరినీ వాటర్ ఇస్తాడు, అందరికి మంచిగా చేస్తాడని. 100% సునీతమ్మ గెలుస్తుంది, ఇది పక్కా. ఎందుకంటే ఒక అధికార పార్టీ అయి ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి వాళ్ళ ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఎక్కడ రద్దు అవుతాయి? ఒక సునీతమ్మ గెలిస్తే ఇవన్నీ రద్దు అవుతాయా? రేషన్ బియ్యం రద్దు అవుతాయా? ప్యూరి బస్సు రద్దు అవుతుందా? మీ 200 యూనిట్ల కరెంటు రద్దు అవుతుందా? నువ్వు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు ఇప్పటికీ గ్యాస్కు రిఫండబుల్ అమౌంటే రావట్లేదు. లేనిపోని ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తున్న ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఇలా ప్రజలకు సునీతమ్మకు సంబంధించిన ఎన్నిక. అది దీనికోసం ఇంత రాధాంతం చేయవలసిన అవసరం నీకు లేదు. ఇలా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ప్రజల్ని. ఒకసారి ఆలోచించాలి ముఖ్యమంత్రి. అసలు మనం ఏం చేస్తున్నాము? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి ఇవాళ పేద ప్రజలకు సంక్షేమ పథకాలే ఇయ్యలేకపోతేవి. ఇయ్యలేకుండా మళ్ళీ కళ్ళప్రవల్లి మాటలు చెప్పి మళ్ళీ నాకు జూబ్లీహిల్స్లో ఓటేస్తే నేను అభివృద్ధి చేస్తా అంటే ఏ రకంగా అభివృద్ధి చేస్తావు? ఏ రకంగా నీకు అప్పే పుడతలేదన్నావు, చెప్పులెత్తుకపోతురు అని చెప్పినావు, దొంగలాగా చూస్తురు అని చెప్పినావు. అట్లాంటప్పుడు బ్యాంకర్లు నేను దగ్గరికే రాణిస్తలేరు అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి నువ్వు అభివృద్ధి చేయగలుగుతావు? ఇవాళ 23 నెలల్లో నువ్వు ఏం అభివృద్ధి చేసినావో ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేసి సీఎం గారు మీరు ఎక్కడ అభివృద్ధి చెందింది? నవీన్ యాదవ్కి చాలా స్కోప్ ఉంది. ఇక్కడ లోకల్ లీడర్ అయినా ఎక్కడికి వచ్చినా, ఏ పబ్లిక్ వచ్చినా, ఏ టైంలో వచ్చినా వాళ్ళు స్పందిస్తాడు. మాకు నవీన్ యాదవ్కే ఓటేస్తాం, మద్దతు పలుకుతాం చాలా మంది పబ్లిక్ అంటున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఇట్లా ప్రచారం చేస్తుంది, దాని గురించి మీరు ఏమంటారు? ఇవాళ నవీన్ యాదవ్ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సునీతమ్మ కూడా లోకలే. ఇవాళ
ఇవాళ హైదరాబాద్ విస్తరించడానికి గ్రామాల నుంచి వస్తేనే ఇవాళ విస్తరించి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఏర్పడ్డది. లేకపోతే ఇంతకుముందు పీజీఆర్ కాన్స్టిట్యున్సీ ఇది. ఈ నవీన్ యాదవ్ లోకల్ ఉంటే సునీతమ్మ కూడా లోకల్లోనే ఉంది కదా. ఇవాళ సునీతమ్మ ఇవాళ జూబ్లీహిల్స్ సునీతమ్మ గెలిస్తే ప్రశాంతంగా ఉంటుంది. నవీన్ యాదవ్ గెలిస్తే అరాచకాలు అవుతాయి. ఒక్కసారి ఆలోచించండి ఓటర్ మహాశయులారా, మీరు ఆలోచించి ఖచ్చితంగా కారు గుర్తుపై ఓటేసి సునీతమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. 100 కోట్లు పెట్టి జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి సీఎం చెప్తున్నాడు సార్. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఇంతవరకు గతంలో కొంతవరకు జరిగింది, దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఎక్కడ అభివృద్ధి చేసిండో చూపించాల. 23 నెలల్లో 100 కోట్లు పెట్టి ఏడు అభివృద్ధి చేసిండు. ఇవాళ కంటోన్మెంట్ కూడా అభివృద్ధి చేస్తానన్నాడు. 4000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన అన్నాడు. ఒక్కసారి పోదాం రమ్మని చెప్పండి సీఎం గారిని. అక్కడికి పోతే తెలుస్తుంది కదా అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది తెలుస్తుంది. ఈ అబద్ధాలు చెప్పి ఇంతకుముందు కూడా ప్రజలు మా వల్ల మోసపోతున్నారు అన్నాడు. అదే మోసాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాటలు వింటే మనము తోడుకున్న గోతులో మనమే పడతాము. దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కేసీఆర్కే పట్టం కట్టాలి. కేసీఆర్ ఆనవాళ్ళు చేస్తున్న ముఖ్యమంత్రి ఏ సెక్రటరీ తీయగలుగుతాడా? ఇవాళ అంబేద్కర్ విగ్రహం తీయగలుగుతాడా? అమరవీరుల స్థూపం తీయగలుగుతాడా? ఏది తీయగలుగుతాడు? ఇవాళ చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు తీయగలుగుతాడా? కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా కట్టిండా? ఎక్కడన్నా ప్రాజెక్టు కట్టిన దాఖలాలు ఉన్నాయా? ఇవాళ ప్రజలు అల్లకల్లోలమై రియల్ ఎస్టేట్ లేక రోడ్ల మీద అడక్క తినే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తాడు? నీకు వచ్చిన ఫండ్స్ అంతా తీసుకపోయి ఢిల్లీలో పెడుతున్నావు. నువ్వు నీ రాహుల్ గాంధీకి అప్పచెప్తున్నావు. ఇలా రాష్ట్రాన్ని ఇలా అప్పుల రాష్ట్రంగా తయారు చేసిందే నువ్వు. ఇలా కేసీఆర్ అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేసినప్పుడు అప్పు అవుతుంది. అప్పు అయినప్పుడు అభివృద్ధి చేసినప్పుడు సంక్షేమ పథకాలు తెచ్చినప్పుడు ఇలా హైదరాబాద్ని ఇంత విస్తారంగా విస్తరించి ఇంత డెవలప్మెంట్ చేసిందంటే ఒకసారి మనం జూబ్లీహిల్స్ ఏరియా కాదు బంజారాల్స్ కోకపేట పోయి చూస్తే అమెరికన్ తలదన్నేలాగా ఇలా అభివృద్ధి జరిగింది. ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఒక్కసారి వచ్చి సీఎం గారిని చూపించండి. రేవంత్ రెడ్డి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, చాలా వరకు తీసుకొస్తున్నాడు. ఏడికించి ఎంఓఈలు తీసుకొస్తాడు ఆయన? ఎక్కడి నుంచి అభివృద్ధి చేస్తాడు? ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తాడు? ఒకసారి చూపించమని చెప్పండి. 23 నెలలు ఏడ పెట్టుబడులు తీసుకొచ్చిండో ఒక నయా పైసా తీసుకొచ్చిండేమో ఒకసారి చూపియండి. నయా పైసా తీసుకొచ్చిండేమో చూపియండి. ఇలా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుండు. ఇలా రేషన్ బియ్యము ఈ ఒక్కసారి అమలు అయిన తర్వాత ఎక్కడ క్యాన్సల్ అవుతాయి? ఎక్కడ క్యాన్సల్ అవుతాయి? ఒక సునీతమ్మ గెలిస్తే క్యాన్సల్ అవుతాయా? పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు క్యాన్సల్ అవుతాయా? ఒకసారి చెప్పండి. నువ్వు 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నావు, ఎక్కడ పోయింది? నిరుద్యోగ రీతి ఇస్తున్నావు, ఎక్కడ పోయింది? స్కూటీ ఎక్కడ పోయింది? ఇలా తుల బంగారం 1,30,000 అయింది, నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు? అది సమాధానం చెప్పు. ఫస్ట్ ప్రజలకు సమాధానం చెప్పి ఓటు అడుగు. నువ్వు మోసం చేసింది నువ్వు, ఇంకా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నది రేవంత్ రెడ్డి గారు. మెయిన్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ హ్యాండ్లో ఉంది ప్రస్తుతం. అలా అభివృద్ధి జరిగిందంటారా జరగలేదంటారా? ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా నయా పైసా తెచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇవాళ కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ, 8 ఎంపీలు ఇచ్చిర్రు. ఎక్కడ అభివృద్ధి కోసము డబ్బులు తీసుకొచ్చినారు? ₹1 తీసుకొచ్చిరా? ఏ కాన్స్టిట్యున్సీ కన్నా ఈ ఫండ్ తీసుకొచ్చి రిలీజ్ చేసిర్రా? చూపించమని చెప్పండి. బీజేపీ వాళ్ళని కూడా ఎక్కడ చేసిర్రు? వాళ్ళు కూడా చేయలే కదా. లేనిపోని వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు. దయచేసి ఆయన రఘునందన్ రావు మాట్లాడతాడు, కారుకు ఓటేస్తే మురిక్కుంటలు వేసినట్టు అని అన్నాడు. మరి నీ బీజేపీకి పువ్వుకేస్తే దేనికి వేసినట్టు? నువ్వేం అభివృద్ధి చెందినట్టు? ఇవాళ కేసీఆర్ కొట్లాడే నాయకుడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ గాడ్ ఫాదర్ కేసీఆర్. అట్లాంటి నాయకుని పట్టుకొని మురిక్కుంటలు వేస్తావని అంటావా? మరి నీకెందుకు వేయాలి ఓటు? కారుకి వేయొద్దు అన్నోనివి, నీకు బీజేపీకి ఏమన్నోనివి, కాంగ్రెస్కు మరి ఎందుకు వేయాలి? బీజేపీకి ఎందుకు వేయాలి ఓటు? ఇవాళ అభివృద్ధి చెందిందే కేసీఆర్ వల్ల. ఇవాళ హైదరాబాద్ ఇంత విస్తారంగా ఉన్నదంటే, ప్రశాంతంగా ఉన్నదంటే కేసీఆర్ వల్లనే. ఇవాళ అల్లకల్లోలం అవుతుంది హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మానభంగాలు, మర్డర్లు ఇక చూస్తలేరా మీరు? బ్రదర్ మీరు చూస్తలేరా? ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది సార్? కానీ ఒక పార్టీ వల్లనే, ఒక వ్యక్తి వల్లనే అయితే అవి కావు. ఇప్పటికీ అది కొన్ని మానవ తప్పిదాలు ఇట్లా ఉండొచ్చు. దాన్ని మనం ఏ విధంగా పార్టీ వల్ల అని చెప్పి మనం ఇలా తెలంగాణలో నెంబర్ గట్టిగా ఉండేది. దాని కట్టడి ఎడ్యుకేషన్ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే. దాని కింద పెట్టుకున్నప్పుడు తెలంగాణలో పోలీసు వ్యవస్థ అనేది, తెలంగాణ పోలీస్ అనేది దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది పోలీసు వ్యవస్థ. అట్లాంటి పోలీసు వ్యవస్థని ఇవాళ నిర్వీర్యం చేస్తున్నావు నువ్వు. అంటే నీకు చేతగాక నీ దగ్గర శాఖలు పెట్టుకొని, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి హోంశాఖ దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచి ఏం వస్తుంది, ఎక్కడి నుంచి ఏం దోసుకోవాలి, ఈ హైదరాబాద్లో ప్రజల్ని భయభ్రాంతులకు చేసింది నువ్వు. ఇవాళ మళ్ళీ జూబ్లీహిల్స్లో గెలిస్తే మళ్ళీ హైదరాబాద్ వస్తుంది. చూసలేమని 5 అంతస్తుల బిల్డింగ్ కూలగొట్టించింది. ఒకసారి ఆలోచించండి ప్రజలు. దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం మేము. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే
కారు గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన కారు గుర్తుపై 11వ తారీఖు నాడు సునీతమ్మని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.